అందరికీ నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకం నారా చంద్రబాబు నాయుడు గారిపై. రాష్ట్రానికి రాజధాని లేదు, పోలవరం నిర్మాణం చివరి దశలో ఆగిపోయింది, రాష్ట్రంలో రోడ్లు లేవు, పరిశ్రమలు లేవు, ఈ రాష్ట్ర భవిష్యత్తు అంధకారంగా మారింది. రాష్ట్రంలో ఉన్న యువత యువకుల జీవితాలు సర్వనాశనం దిశగా పయనిస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని కాపాడగల ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆయన్ని ఏదైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారో, ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలబడ్డారో వాళ్ళందరి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ 40 రోజుల పరిపాలనా సమయంలో ఆయన అనేక వేల కోట్ల రూపాయల నిధుల్ని కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్రానికి రాబట్టడం జరిగింది. ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదానికి కేంద్రం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సుముఖత తెలపడం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న రహదారులన్నిటికీ నిధులు విడుదల, విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్, ఇలా 40 రోజుల పరిపాలనా సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు 2 దఫాలుగా ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి గారితో కేంద్ర పెద్దలతో చర్చించి రాష్ట్రానికి తీసుకొచ్చిన నిధులు, ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రతి నిమిషం ప్రతినిత్యం శ్రమిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు సైకో జగన్ పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఢిల్లీ నడివీధుల్లో తైతక్కలాడుతూ తన పరువుతో పాటు ఆంధ్రప్రదేశ్ పరువును కూడా తీస్తా ఉన్నాడు ఈ పనికిమాలినాడు. ఢిల్లీ వెళ్లాడు ధర్నా చేసేదానికి. దేనికంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు. గత 5 సంవత్సరాలు ఈ దుర్మార్గుడు చేసిన దోపిడీని నారా చంద్రబాబు నాయుడు గారు బయటపెడతా ఉన్నారు. వాటికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేక వినుకొండలో 2 రౌడీ షీటర్ల మాజీ రౌడీ షీటర్ల మధ్య జరిగిన పర్సనల్ గొడవని పార్టీలు కంటగట్టి నారా చంద్రబాబు నాయుడు గారి 40 రోజుల పరిపాలనా సమయంలో 36 హత్యలు జరిగినాయి, వైసీపీ కార్యకర్తలను చంపుతా ఉన్నారని చెప్పి ఢిల్లీ నడివీధుల్లో ఏ విధంగానైతే పనికి మాలిన వాగుడు వాగుతున్నాడో, అక్కడున్న నేషనల్ మీడియా ఆ 36 మంది ఎవరు అని అడిగితే టెంట్లోకి రండి అక్కడ తెలియజేస్తానని చెప్పి తప్పించుకు పారిపోయే ఈ చేతగాని దద్దమ్మ సైకో జగన్ రాష్ట్ర భవిష్యత్తుని కాల రాసేదానికి మాత్రమే తను పనిచేస్తాడు, లేదా తన భవిష్యత్తును కాపాడుకోవడానికి ఏదో ఒక శవాన్ని అడ్డుపెట్టుకుంటాడు. ముఖ్యమంత్రి అయ్యేదానికి బాబాయ్ శవం, పార్టీ నిర్మాణం కోసం తండ్రి శవం. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీకొట్టి కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని ఈ పనికిమాలినోడికి ఈ రాష్ట్రంలో మళ్లీ వైసీపీని నిలబెట్టినేదానికి, రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టేదానికి అనేక పర్సనల్ కారణాల చేత హత్యగాబడిన అనేక మందిని వైసీపీ పార్టీ కార్యకర్తలుగా చిత్రీకరించి ఆ చంపిన వాళ్ళని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా చిత్రీకరించేదానికి ఈ పనికిమాలు ఢిల్లీలో ఆడుతున్న నాటకం ఈరోజు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ గారిని చిత్రహింసలకు గురిచేసి ఆయన చనిపోయేదానికి వీళ్ళు ఏ విధంగా దుర్మార్గపు చేష్టలు చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ దుర్మార్గుడిని జైలు నుండి ఊరేగింపు తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని విశాఖలో గంజా వ్యాపారం చేసిన ఈ పనికి మాలనుడి వాళ్ళు ఢిల్లీలో ధర్నా చేస్తా ఉన్నాడు. తన చెల్లెలు సునీత గారు తన తండ్రి మరణానికి తన అన్న న్యాయం చేయడం లేదని చెప్పి ఢిల్లీ నడివీధుల్లో తిరిగినప్పుడు ఈ పనికి మాలనుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఈ దుర్మార్గుడు కేవలం గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలనా సమయంలో ఢిల్లీ వెళ్ళింది తన పాత కేసుల నుండి బయటపడేదానికి, బాబాయ్ హత్యలో తను ఇరుకోకుండా ఉండేదానికి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే పనిచేస్తారనే దానికి ఈ 40 రోజుల పరిపాలన తార్కాణమైతే కాదు. కానీ గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఆయన కష్టంతో ఎన్ని వేల కోట్ల నిధులు తీసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తుని పరుగులెత్తించాడో అందరికీ తెలుసు. ఆ నమ్మకంతోనే నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు బాధ్యతలు అప్పచెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా
ప్రతి నిమిషం కష్టపడతా ఉన్నారు. కానీ ఈ దుర్మార్గుడు ప్రతి నిమిషం ఆంధ్రప్రదేశ్పై నారా చంద్రబాబు నాయుడు గారిపై విషం కక్కుతూనే ఉన్నాడు. సైకో జగన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు రాష్ట్ర భవిష్యత్తుకు అడ్డుపడకుండా ఉంటే నీ పార్టీ కోసం నువ్వు పని చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు. కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేసేదానికి నువ్వు ఇదే విధంగా పనిచేస్తే ఖచ్చితంగా నిన్ను అడ్డుకుంటామని చెప్పి తెలుగు తరపున తెలియజేస్తా ఉన్నాను.